ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే వైట్ బాల్ సిరీస్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా టీ20 వరల్డ్ ఛాంపియన్గా ఉన్న టీమిండియా, అదే ఫార్మేట్లో మంచి రికార్డు ఉన్న ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరు జట్లలోనూ టీ20ల్లో దుమ్మురేపే ప్లేయర్స్ ఉండడమే దీనికి కారణం. పైగా ఐపీఎల్ ఆడుతూ ఇక్కడి పిచ్చులకు బాగా అలవాటు పడిన ఇంగ్లాండ్ బ్యాటర్లను తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. ఇదిలా ఉంటే భారత్ ఇంగ్లాండ్ తొలి టీ20కి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తుంది. ఈ పిచ్ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సహజంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పిచ్లను నల్లటి మట్టితో రెడీ చేస్తారు. ఈ పిచ్పై మంచి బౌన్స్ ఉంటుంది. అలాగే బ్యాట్ పైకి బంతులు సులువుగా వస్తాయి. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదిస్తుండటంతో స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. ఇక వాతావరణం కూడా పిచ్ స్వభావంపై ప్రభావం చూపనుంది. రాత్రి వేళల్లో మంచి ప్రభావం ఉండనుండగా చేజింగ్కు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఇక్కడ ఇప్పటివరకు 12 అంతర్జాతీయ టీ20లు జరగగా 7 సార్లు చేజింగ్ టీం గెలిచింది. 5 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. మంచు ప్రభావం నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. భారత్ జట్టుకు ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది. ఈడెన్లో ఆడిన 7 టీ20ల్లో టీమిండియా 6లో గెలిచింది. ఈ పిచ్పై యావరేజ్ స్కోరు 155 పరుగులుగా ఉంటే అత్యధిక స్కోరు 200 పరుగులుగా ఉంది. చివరిసారి భారత్ జట్టు 2022లో ఇక్కడ వెస్టిండీస్తో మ్యాచ్ ఆడింది. ఆ టీ20లో 17 పరుగుల తేడాతో విండీస్ను నిలువరించింది. ఆ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ మెరుపులు మెరించారు. మొత్తం మీద బ్యాటింగ్కు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్ పిచ్పై పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్కు పండగనే చెప్పాలి.